సాతానికి మరీ ఆ మొత్తం అంతా మార్చేసుకొని మాట్లాడే సర్పమై వచ్చి హవ్వను ఎందుకు తన కుయుక్తి చేత మోసపరచాలి? ఎందుకంత? ఎప్పుడన్నా ఆలోచించుతారా? ఎందుకు? ఎందుకు సాతానికి అసలు మనుషులంటే అంత కోపం ఎందుకు? మరలా నూతన నిబంధనకు వచ్చేసరికి మనకు ఒక వార్నింగ్ ఉంది. మీ శత్రువైన సాతాను అపవాది గర్జించి సింహం వల్ల ఎవరిని మింగుదునా అని తిరుగులాడుచున్నాడు. ఎందుకు మింగాలి వాడు? ఎందుకు మింగాలి మనుషుల్ని? కరెక్ట్ చెప్పినారు. బికాస్ గాడ్ మేడ్ అస్ ఇన్ హిస్ ఇమేజ్ అండ్ గాడ్ వాంట్స్ టు గివ్ ద గ్లోరీ టు హిస్ పీపుల్. తన మహిమను తన కుమారులకు తన కుమార్తెలకు ఇవ్వడానికి దేవుని యొక్క ఇష్టమై ఉన్నది. అందుకనే సాతాను ఏమనుకున్నాడు అంటే, నేను దేవుని కంటే, దేవుని సింహాసనం కంటే నా సింహాసనాన్ని ఒక మూరెడు ఎక్కువ చేసుకుంటాను అనుకున్నాడు. ఎందుకంటే దేవునికి ఉన్న మహిమ ఎవరు కావాలనుకున్నారు? లూసిఫర్ కావాలనుకున్నాడు. కానీ అది వాడికి దక్కలేదు. మనం కోరుకోకుండానే, మనం అనుకోకుండానే దేవాదేవుడు మనల్ని ముందుగా నిర్ణయించుకొని ఏర్పరచుకొని మనం పురాతన ఆలోచన లేదంటే ఆ పురాతన మనస్తత్వం నుంచి మనల్ని విడిపించి నవీన స్వభావం మనకు ధరింపజేసి తన యొక్క మహిమను మనకి ఇచ్చినాడు. ఇక్కడ ఇది ఎవరిని పిలిచెనో వారు నీతిమంతులుగా తీర్చను, ఎవరు నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను. ఎవరిని నీతిమంతులుగా తీర్చిండు? మనలను. ఆయన అంగీకరించిన వారిని నీతిమంతులుగా తీర్చిదిద్దినాడు. ఆయన మనల్ని పిలిచి మనకు అడగకుండానే తన మహిమను మనకి ఇచ్చినాడంట. ఇది కదా నిజమైన క్రిస్టియానిటీ అంటే. క్యారింగ్ ద గాడ్స్ లైక్నెస్, గాడ్స్ గ్లోరీ ఇస్ క్రిస్టియానిటీ. అంతేగాని మనలో క్రిస్టియానిటీ అంటే మైనారిటీ, క్రిస్టియానిటీ అంటే ఇంకా ఏదో రాంగ్ కాన్సెప్ట్ అంతా మన మైండ్లో నింపేసినారు చాలా సంవత్సరాలుగా. క్రీస్తుని